హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్షాశ్రీ కార్స్. నేను మీ తిరుపతి నాయక్, తెలంగాణ స్టేట్, జగిత్యాల, ధరూర్, భారత్ పెట్రోల్ పంప్ ఆపోజిట్ హర్షాశ్రీ కార్స్. సార్ టుడే డేట్ వచ్చేసి 9th August 2026 నాడైతే వీడియో చేస్తున్నాను సార్, సండే రోజు. సార్ వెహికల్ వచ్చేసి హుండై శాంత్రోజింగ్ ఈకో జిఎల్ఎస్ పెట్రోల్ ప్లస్ ఎల్పిజి వెహికల్ సార్. 2011 December 2012 January 25th అయితే వెహికల్ అనేది రిజిస్ట్రేషన్ అయింది సార్. వెహికల్ యొక్క ఆర్సీ వ్యాలిడిటీ చూసినట్టయితే 2027 జనవరి వరకు వెహికల్ యొక్క ఆర్సీ అయితే వ్యాలిడిటీలో ఉంది. 2027 జనవరిలో ఆర్సీ రెన్యువల్ ఉంటుంది సార్. ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాలకు పనిచేస్తుంది సార్. ఏపీ రిజిస్ట్రేషన్ వెహికల్ సార్, వైట్ కలరు, పెట్రోల్ ఎల్పిజి సార్. పెట్రోల్లో 300 వరకు అయితే మైలేజ్ వస్తుంది సార్. వెహికల్ ఒకసారి వీడియోలో చివరి వరకు చూసుకోండి. ఇది వచ్చేసి BB కోడింగ్ సార్, షోరూమ్ గ్లాసే. ఇది కంపెనీ అప్రూవల్ ఎల్పిజి ఆర్సీలో ఉంది. పెట్రోల్లో ఎల్పిజిలో రన్ అవుతుంది, మంచి మైలేజ్ ఉంది సార్. ఫ్రంట్ టైర్ చూసినట్టయితే రీసెంట్లీ చేంజ్ చేసిండ్రు సార్. సస్పెన్షన్ అబ్నార్మల్ కండిషన్లో ఉన్నాయి. రన్నింగ్ బోర్డ్ పైన ఫ్రంట్ ఫెండర్ పైన చిన్న డెంట్ ఉంది, చూసుకోవచ్చు వీడియోలో. వెహికల్ ఒరిజినల్ ఉంది, యాక్సిడెంట్ లేదు. BB కోడింగ్తో ఉంది. రైట్ సైడ్ గ్లాసులు 3 కూడా ఒరిజినలే ఉన్నాయి. డోర్ చెక్ చేసుకోవచ్చు, ఇది కూడా కంపెనీ డోరే ఉంది. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ది, ఫ్రంట్ లెఫ్ట్ సైడ్ కూడా ఒరిజినలే ఉంది సార్. కంపెనీ పంచింగ్స్ ఉన్నాయి, పిల్లర్స్. సీటింగ్ కూడా మంచి సీటింగ్ ఉంది సార్. ఏసీ చిల్డ్ ఉంది, పర్ఫెక్ట్ ఉంది. 2 పవర్ విండోస్ ఉన్నాయి, 2 వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి సార్. ఈ డోర్ కూడా ఒరిజినల్ ఉంది సార్, ఎక్కడ డిస్టర్బ్ అయితే కాలేదు, చూసుకోవచ్చు. ఇటు సైడ్ పిల్లర్ కూడా చెక్ చేసుకోవచ్చు అండి. కంపెనీ పంచింగ్సే ఉన్నాయి, ఎటువంటి డిస్టర్బ్ అయితే కాలేదు. వెనకాల సీట్ కవర్లు కూడా ఒక 70% ఉన్నాయి సార్. ఈ యొక్క టైరు కొద్దిగా నార్మల్ ఉంది, ఒక 40% ఉంది. కాకపోతే మిచిలిన్ టైరు, ఎక్కువ లైఫ్ ఇచ్చే టైర్లు ఇవే సార్. చిన్నగా రస్ట్ ఉన్నది క్వార్టర్ ఫ్యానల్ పైన. రూఫ్ లైనింగ్ పైన బ్లాక్ షీట్ వేసారు సార్, చూసుకోవచ్చు. వెనకాల వ్యూ అనేది హుండై శాంత్రోజింగ్ ఈకో జిఎల్ఎస్ పెట్రోల్ ప్లస్ ఎల్పిజి కంపెనీ అప్రూవల్ ఉంటుంది వెహికల్లో. ఇది కూడా కంపెనీ గ్లాసే ఉంది సార్. ఇప్పుడు 2 వెహికల్స్ శాంట్రోస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఒకటి 9 మోడల్ 29 దాకా రెన్యువల్ ఉంది. ప్లస్ ఇది 11-12 రిజిస్ట్రేషన్ 27 వరకు దీని ఆర్సీ అనేది ఉంటుంది. ఈ 2 వెహికల్స్ అయితే ప్రజెంట్ మన షాప్లో అవైలబుల్ ఉన్నాయి సార్. తక్కువ బడ్జెట్ ఫ్యామిలీ ఫ్రెండ్లీ వెహికల్స్ కావాలనుకుంటే వచ్చి చూసుకోవచ్చు. ఇంటీరియర్ ఎక్దమ్ ఉంది సార్ వెహికల్లో. స్టెప్నీ టైర్ చెక్ చేసుకోవచ్చు అండి, ఒక 50% ఎక్కువనే ఉంది. కాకపోతే గ్రూప్స్ అనేది కొద్దిగా హార్డ్ అయినాయి రన్నింగ్ లేక, చూసుకోవచ్చు. కంపెనీ టూల్ కిట్స్ అనేది అవైలబుల్లో ఉన్నాయి. వెహికల్లో రౌండ్ ట్యాంక్ ఉంటుంది సార్. మనకు లగేజ్ పరంగా కొద్దిగా లగేజ్ అయితే సెట్ అవుతుంది డిక్కీలో, చూసుకోవచ్చు. స్పీకర్స్ అనేది అవైలబుల్లో ఉన్నాయి. వెహికల్కి సంబంధించిన డిక్కీ పర్ఫెక్ట్ ఉంది సార్, ఎటువంటి డిస్టర్బ్ అయితే కాలేదు. కంపెనీ ఎల్పిజి అప్రూవల్ ఉంది ఆర్సీలో. ఇదొకటి చిన్న స్టిక్కర్ వస్తుంది విన్ ప్లేటు దీనిది, అదొకటి ఈ ప్లేస్లో చిన్నగా పెయింట్ అయితే అది తీసేసారు సార్, చూసుకోవచ్చు. ఇది కూడా BB కోడింగ్తో ఉంటుంది మనకు గ్లాసులు. డోర్ కూడా ఒరిజినల్ ఉంది, చూసుకోవచ్చు. కంపెనీ పేస్టింగ్, ఎక్కడ డిస్టర్బ్ అనేది కాలేదండి. వెనకాల 2 విండోస్ అనేది మాన్యువల్ ఉంటాయి సార్, చూసుకోవచ్చు. ఇంటీరియర్ ఒకసారి డ్రై క్లీనింగ్ చేసుకుంటే సరిపోతుందండి, ఇంటీరియర్ వాష్ చేసుకుంటే సరిపోతుంది, చూసుకోండి. ఈ గ్లాస్ కూడా AP 07 గుంటూరు, పాత గుంటూరు రిజిస్ట్రేషన్ ఉంది సార్. వెహికల్ జగిత్యాల ఆర్టీఏకి అయితే ఆర్సీ యాక్టివేషన్లో ఉంది. ప్లస్ ఇవి ఇప్పుడు ప్రజెంట్ అయితే 27 లోపు ఎవరైనా వెహికల్ తీసుకుంటే జనవరి లోపు ఈ వెహికల్ ఏపీ వాళ్ళకు కూడా పనిచేస్తుంది సార్. ఏపీలో కూడా ట్రాన్స్ఫర్ చేసుకొని ఆర్సీ రెన్యువల్ పెట్టుకోవచ్చు, చూసుకోవచ్చు. సోనీ మ్యూజిక్ ప్లేయర్ ఉంది. ఏసీ చాలా పర్ఫెక్ట్ ఉంది సార్. ప్రజెంట్ పెట్రోల్లో రన్ అవుతుందండి. ఏసీ చాలా పర్ఫెక్ట్ ఉంది. గేర్ బాక్స్లో ఎటువంటి నాయిస్ లేదు. సస్పెన్సర్ మైనర్ నాయిస్ ఉంటుంది ఏ వెహికల్ అయినా, మనం చెప్పేది ఏ వెహికల్కైనా అంతే సార్. 1,58,748 కిలోమీటర్ డ్రివెన్ ఉంది. ఇది ఎక్కడన్నా చెక్ చేసుకోండి సార్. ఆల్రెడీ మెకానిక్ దగ్గర టెస్ట్ డ్రైవ్కి వచ్చింది వెహికల్.
ప్రాబ్లం ఏం లేదు, చూసుకోవచ్చు. పర్ఫెక్ట్ ఉంది. ఏసీ పర్ఫెక్ట్ ఉంది సార్, చూసుకోవచ్చు. మీకు ఒకసారి ఇంజన్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను, చూసుకోండి లైవ్లో. ఈ టైర్ వచ్చేసి సెల్ టైరే సార్, రీసెంట్లీ చేంజ్ చేసిన టైరు. ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎటువంటి గ్లాసులు కానీ డోర్లు కానీ రీప్లేస్మెంట్ లేవు. చూసుకోవచ్చు సార్, రైట్ సైడ్ ఆప్లాన్ ఒరిజినల్ ఉంది. స్టేషన్ నెంబర్ విజిబులే ఉంది. ఫ్రంట్ స్టేషన్ మొత్తం చెక్ చేసుకోవచ్చు. రేడియేటర్ పట్టి కూడా ఒరిజినలే ఉంది. లెఫ్ట్ సైడ్ ఆప్లాన్ ఒరిజినల్ ఉంది. బానెట్ ఇప్పటివరకు ఓపెన్ కాలేదండి. 1086 క్యూబిక్ కెపాసిటీ, 1.1 లీటర్ పెట్రోల్ ఇంజన్, పెట్రోల్ ప్లస్ ఎల్పిజి. కంపెనీ అప్రూవల్ ఎల్పిజి ఉంది. బ్యాటరీ మంచి కండిషన్లో ఉంది సార్. ఇంజన్లో మేజర్ నాయిస్ ఏం లేదు సార్, పర్ఫెక్ట్ ఉంది ఇంజన్. ఇప్పటి వరకు ఇంజన్ కానీ హెడ్ కానీ ఓపెన్ కాలేదు సార్, చూసుకోవచ్చు. ఎటువంటి లీకేజ్లు అయితే లేవు, చూసుకోవచ్చు సార్. హుందాయ్ శాంత్రో జింగ్ ఈకో జిఎల్ఎస్ పెట్రోల్ ప్లస్ ఎల్పిజి 2011 డిసెంబర్ 12లో రిజిస్ట్రేషన్ అయింది సార్. 27 జనవరి వరకు వెహికల్ కార్స్ అయితే వ్యాలిడిటీలో ఉంటుంది. సింగిల్కి అవైలబుల్ ఉంది సార్. ఇది సెంట్రల్ లాక్ సిస్టమ్తో. చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి సార్. రైట్ సైడ్ క్వార్టర్ ఫైనల్ పైన, ఫ్రంట్ బంపర్ పైన, వెనకాల బంపర్ పైన స్క్రాచెస్ ఉన్నాయి, రీపెయింట్ అయినాయి సార్. సారీ, వెనకాల బంపర్ ఒరిజినల్ ఉంది, ఫ్రంట్ బంపరు చిన్న చిన్న డెంట్స్ ఉన్నాయి, స్క్రాచెస్ ఉన్నాయి సార్. వెహికల్ అంతా ఇంజన్ పరంగా కానీ ఎటువంటి యాక్సిడెంట్ అయితే కాలేదు, ఆల్ ఓకే. వెహికల్ ఇన్సూరెన్స్ వ్యాలిడిటీలో లేదు సార్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి చూసుకోండి. కస్టమర్ ప్రైస్ వచ్చేసి మనకు తెలంగాణ వాళ్ళకైతే సీసీకి అయ్యే ఛార్జెస్ ఓనర్ భరించుకుంటారు. ఆంధ్రకి అయితే ఎన్ఓసి ఖర్చులు మీరే భరించుకోవాలి. ఎన్ఓసికి ఎంత అయితే ఎన్ఓసి ఛార్జీలు అనేవి మీరే భరించుకోవాలి సార్. కస్టమర్ ప్రైస్ వచ్చేసి 1,35,000. లిటిల్ బిట్ బార్గెనింగ్ ఉంటుంది. వెహికల్ వచ్చి చూసుకోండి, ఫైనల్ అనేది మాట్లాడుకోవచ్చు. కమిషన్ సపరేట్ ఉంటుంది సార్. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, నమస్తే.